2,000 కోట్లు 3,000 కోట్లు ఈజీగా వస్తాయి బ్రో టాక్సింగ్ సినిమా. యాక్చువల్గా పీక్స్ అసలు ఆ లుక్లో చూస్తామని అనుకోలేదు. ఒక మన కేజీఎఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చూస్తాం, లవ్ యాంగిల్లో చేస్తే అన్న ఎలా ఉంటాడు అనేది వేరే లెవెల్. అసలు 2 కలిసి సరిపోవట్లేదు బ్రో, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. టాక్సిక్ ఎలా ఉంది? బాక్స్ ఆఫీస్కి డాడీ వచ్చాడు. అసలు మన లుక్స్, ఆ స్టైలు, ఆ ఎలివేషన్స్, అసలు తీసింది ఒక లేడీ డైరెక్టర్. నాకే షాక్ అయ్యాను. అందరూ సందీప్ రెడ్డి వంగ అని చెప్తారు కానీ 100 సందీప్ రెడ్డి వంగాలు కలిస్తే డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సందీప్ రెడ్డి వంగకి అమ్మమ్మ సో ఇరగదీసింది. నేనైతే నమ్మట్లే ఇప్పటికి కూడా ఒక లేడీ ఇలా డైరెక్ట్ చేసింది. రికార్డులకి డాడీ అనుకోవచ్చా? చెప్తున్నా దురందరు, పుష్ప 2 రికార్డులు కూడా బద్దలు కొడుతుంది టాక్సిక్ సినిమా. సో నాకు తెలిసి ఈ సినిమాతో ఎస్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా మళ్ళీ సార్ వస్తుంది. ఫీమేల్ డైరెక్టర్ అని చూసిన టైటిల్ అది చూడంగానే, కార్డు చూడంగానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫీమేల్ డైరెక్టర్ ఇట్లాంటి మూవీస్ తీస్తారని, ఇట్లా తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. టాక్సిక్ పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తారు, ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు బ్రో. తక్కువ టైంలోనే బ్రేక్ చేస్తుంది బ్రో పుష్ప రికార్డులు. దురందర్ ఇవన్నీ అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది బ్రో. బాగుంటుంది అన్న సినిమా. మన యశ్వంత్ అలాంటి సినిమా మళ్ళీ చేస్తాడని కూడా చెప్పలేము. మొత్తం వైలెన్స్ ఎంత చూపించిండు, షూటింగ్ కానీ ఏదైనా కానీ బాగా చూపించారు. కేజీఎఫ్తో బాగా క్రేజ్ వచ్చింది కదా, అది క్యారీ అవుతుంది అంటారు. అవుతుంది అన్న, ఆ యాటిట్యూడ్ ఇస్తేనే అసలు 1,00,000 కేజీఎఫ్లు కలిపితే ఒక్క టాక్సిక్తో సమానం. అసలు చాలా లేట్ అయింది. 3 years 4 years ఎస్ఐటీ వెళ్ళిపోయాడు లేదు అది ఇది అన్నారు కానీ ఈ సినిమాతో బ్రహ్మాండం బద్దలు కొట్టినాక ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేయడానికి వచ్చాడు. సో డే 1 250 కోట్లు కొట్టబోతుంది టాక్సిక్. చాలా బాగుంది. ఆ షార్ట్స్ అన్నీ అసలు చూస్తే హాలీవుడ్ సినిమాలోనే ఉంది.